జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. కార్పొరేట్ విద్యా సంస్థలకు, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఈరోజు శ్రీలీల, అదేవిధంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఈరోజు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి కొన్ని విద్యా సంస్థల్లో మీరు చేరండి. అన్నిటికన్నా అన్ని విద్యా సంస్థల కన్నా ముందస్తుగా మా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మించినటువంటి విద్యా సంస్థ ఏది లేదు. ప్రథమ ర్యాంకులన్నీ కూడా మావే వస్తాయి. మా దాంట్లోనే మెరుగైన విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది, అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి యాజమాన్యం ఏ విధంగా అయితే గైడ్ లైన్స్ వాళ్ళైతే స్క్రిప్ట్ రాయిస్తారు, ఆ స్క్రిప్ట్ ని వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ శ్రీలీల కావచ్చు, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఈ పద్ధతిలో వాళ్ళని శ్రీ చైతన్య కాలేజీని ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసే పరిస్థితులు వీళ్ళెదురు కనిపిస్తుంది. వీళ్ళు లక్షల రూపాయలు దోచుకోవడం కోసం ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళు ఏదైతే బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారో శ్రీ చైతన్య కాలేజీ మంచిగా ఉంది, మెరుగైన విద్య అందిస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా ఆ పద్ధతిలో ఉన్నత స్థాయి శిఖరాలకు చేర్చే విధంగా ఉంటుందని చెప్పి శ్రీలీల గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు చెప్పే మాటలు నమ్మిలో చాలా మంది ఈ విద్యా సంస్థలో చేరిపోయేసి వారి యొక్క ఉన్నత స్థాయిలకు కాదు కదా, కనీసం వారు తిరిగి ఇంటికి వెళ్తారు లేని పరిస్థితుల్లో ఈ రోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల హాస్టల్లో ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి వీళ్ళు లక్షలు పొందడమే మీ లక్ష్యం అయితే లక్షలాది మంది జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఈ శ్రీలీల, అల్లు అర్జున్ పైన వెంటనే ఈ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం విద్యార్థుల పక్షాన్ని. ఎందుకంటే మొన్న హైదరాబాద్ లో యాక్ట్స్ ప్రమోట్ చేస్తారని కొంతమంది యాక్టర్ల పైన కేసులు ఏ విధంగా అయితే నమోదు చేశారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీలీల, అల్లు అర్జున్ పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం. ఎందుకంటే లక్షలాది మంది జీవితాలు, కొన్ని లక్షల మంది జీవితాలను నాశనం చేయడానికి కారణం ఇలాంటి వాళ్ళ కారణం. కాబట్టి వీళ్ళు లక్షలు పొందడం లక్ష్యం కాదు, విద్యార్థుల యొక్క జీవితాలని వారు అనుకున్నటువంటి లక్ష్యాలకి చేరుకొని కొనసాగించి ఆ పద్ధతిలో వాళ్ళు గమ్యం చేయడానికి వీళ్ళు ఆ పద్ధతిలో ఉండాలి. కానీ వారికి కార్పొరేట్ విద్యా సంస్థలో ఈ రోజు లక్షల మంది చదువుతున్నారు. కొన్ని లక్షల రూపాయల్లో ఈ రోజు ఫీ రెగ్యులేషన్ కమిటీకి మించి ఈ రోజు ఫీజులు వసూలు చేసినప్పటికీ అలాంటి కళాశాలలో మీరు జారండి అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేయడం సరైన పద్ధతి కాదు. అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ర్యాంకులు. మీరు ఒక విద్యా సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారంటే అది కరెక్ట్ గా ర్యాంక్ వచ్చిందా? మన శ్రీ చైతన్య విద్యా సంస్థలోనే చదివి అతనికి ర్యాంక్ వచ్చిందా, లేకపోతే నారాయణ విద్యా సంస్థలో చదివితే ర్యాంక్ వచ్చిందా, మరి ఇంకొక ప్రైవేట్ విద్యా సంస్థలో చదివితే ర్యాంక్ వచ్చిందా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ర్యాంక్ వచ్చిందా లేదా తెలియకుండా కూడా వీళ్ళు యాడ్స్ ఇచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసే పద్ధతిలో 111, 222 అని ర్యాంకులు ఎక్కడో కొన్ని నార్త్ లో వచ్చే ర్యాంకులు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కళాశాల పైన 1122 జేఈఈ మెయిన్స్ 1, నీట్ 1, ఎంసెట్ 1 అని చెప్పి ఈ రోజు ఈ విద్యా సంస్థలకు కూడా బోర్డులు వేసుకుని విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసి అడ్మిషన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన వారి తల్లిదండ్రుల పక్షాన ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. సినిమా హీరో అల్లు అర్జున్, శ్రీలీలపై పోలీస్ క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ విజయవాడ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. వీళ్ళు ఎందుకు డిమాండ్ చేశారంటే వీళ్ళు అల్లు అర్జున్ అండ్ శ్రీలీల కొన్ని కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వర్క్ చేస్తూ ర్యాంకులు వచ్చాయని చెప్పేసి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, దీంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నిన్ననే జేఈఈ 2025 మెయిన్ కి సంబంధించిన సెషన్ 2 ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి. రిలీజ్ లో కార్పొరేట్ కాలేజీలు అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ ర్యాంక్స్ ను పేపర్లలో ప్రకటించుకున్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ర్యాంకులు, కొన్ని చైతన్య కాలేజీలో వచ్చిన ర్యాంకులో ఒక ర్యాంకర్ నారాయణలో ఉన్నాడు, ఒక ర్యాంకర్ అలెన్లో ఉన్నాడు, ఇంకో ర్యాంకర్ అట్లా కొంతమంది విద్యార్థులు ఈ 4-5 ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉన్నారు. ఇది తప్పుడు సమాచారము అనే ఉద్దేశంతో స్టూడెంట్ యూనియన్స్ కూడా వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ కాలేజీలు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఈ జేఈఈ మెయిన్ కి సంబంధించిన విద్యార్థులు అయితేనేవి లేదా అడ్వాన్స్డ్ సంబంధించిన విద్యార్థులు అయితేనేవి, నీటికి సంబంధించిన విద్యార్థులు కూడా ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు 4-5 కాలేజీలకు సంబంధించి ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. ఇది ఇక్కడే ఈ చిక్కుముడి విప్పే అంశం. ఇది వీళ్ళు ఈ ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవడము, మెటీరియల్స్ తీసుకోవడము, గైడెన్స్ తీసుకోవడము, లెక్చరర్స్ ఇంటరాక్షన్ కావటము,
ఇట్లా చేసే కొద్ది ఏమవుతుంది, చేసిన వాళ్ళు స్టూడెంట్కి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వీళ్ళు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తాయంటే వాళ్ళకు సంబంధించి ఆన్లైన్ కోర్సులు అన్నప్పుడు వాళ్ళకు అప్లికేషన్ ఫిల్అప్ చేయించుకున్న తర్వాత వాళ్ళకు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్లు కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కానివ్వండి, వీటిని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టాపర్స్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే 4-5 ఇన్స్టిట్యూషన్స్ లో మెటీరియల్స్ ని పొందేందుకు వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళు ఆన్లైన్ లో రాస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, ఇతను మా దగ్గర ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నాడండి, ఇతను మా దగ్గర మెటీరియల్స్ మేమే ఇచ్చాము కాబట్టి ఇతను మా స్టూడెంట్ కి ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఆన్లైన్ లో కోచింగ్ తీసుకొని ర్యాంక్ వచ్చిందా, ఆన్లైన్ స్టూడెంటా, లేదా క్లాస్ రూమ్ స్టూడెంటా, లేకపోతే కనుక డిస్టెన్స్ లెర్నింగ్ స్టూడెంటా అనేది క్లారిటీగా వాళ్ళ హాల్ టికెట్ వాళ్ళ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లోనే వాళ్ళ పేరు కింద నీట్ గా క్లియర్ గా ఇచ్చేస్తే కనుక ఇటువంటి ఇష్యూస్ కి, డిమాండ్స్ కి మనం తావిచ్చినట్టు ఉండదు. ఇకనైనా కూడా కార్పొరేట్ కాలేజెస్ ఏది కూడా రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆన్లైన్ అయితే ఆన్లైన్ కోర్సులో ర్యాంక్ సాధించాడండి, మా దగ్గర ఆన్లైన్ మెటీరియల్ మా దగ్గర తీసుకున్నాడండి, మేము టీచర్స్ గైడెన్స్ మేమే ఇచ్చామండి, 2 years పాటు మేము మా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి అతని డౌట్స్ క్లారిఫికేషన్స్ ఇవన్నీ మేము చేయించామండి అని చెప్పేసి కార్పొరేట్ కాలేజెస్ క్లియర్ కట్ గా ఇస్తే బాగుంటుంది. లేదా స్టూడెంట్ డిస్టెన్స్ లో కోచింగ్ తీసుకున్నాడు అనుకో, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ లో వీళ్ళు తీసుకున్నారండి, మా ర్యాంక్ అబ్బాయి అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పుకుంటే కనుక ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ అల్లు అర్జున్ అండ్ శ్రీలీల వీళ్ళకి ఇటువంటి డిమాండ్స్ రావడం, అరెస్ట్ చేయాలనడము, ఇవన్నీ చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో కార్పొరేట్ కాలేజీలతో ప్రైవేట్ కాలేజీలకు ఏదైతే జేఈఈ అడ్వాన్స్డ్ అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ఏవైనా ర్యాంక్స్ వస్తే కనుక ఆ స్టూడెంట్ మీ దగ్గర రెగ్యులర్ కోచింగ్ తీసుకున్నాడా, అంటే క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నాడా, లేదా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడా, లేదా డిస్టెన్స్ లెర్నింగ్, లేదా టెస్ట్ సిరీస్ తీసుకున్నాడా, లేదా మెటీరియల్స్ వాడాడా, లేదా మీ ఫ్యాకల్టీ అతనికి ఈ 1 year ప్రోగ్రామ్ కానీ 2 years ప్రోగ్రామ్ కానీ వాళ్ళకు మీ ఫ్యాకల్టీ గైడెన్స్ ద్వారా ర్యాంక్ సాధించాడా అనేది కూడా ఆ ర్యాంకుల కింద క్లియర్ గా ఇచ్చేస్తే ఇటువంటి డిస్కషన్స్ కి, డిమాండ్ కి అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లు.